డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఐసీ 555 ట్రైమర్ చాప్టర్ గురించి డిస్కస్ చేసాం. అందులో యాస్టేబుల్, మోనోస్టేబుల్, మల్టీవైబ్రేటర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఆ రెండు ఎస్సీలో ఏదో ఒక ఎస్సీ మనకి ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ వచ్చి మనం మొదలుపెట్టే చాప్టర్ అంటే సీక్వెన్షియల్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. ఏమర్థమైంది? సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్. ఇక్కడ ఆల్రెడీ మనం కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసాం. ఆల్రెడీ మనం కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్లో. ఓకే, డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ చెప్పుకునేటప్పుడు లాజిక్ సర్క్యూట్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేసాం అని చెప్పి. అందులో ఒకటేమో కాంబినేషనల్ సర్క్యూట్స్గా, అలాగే అదర్ వన్ వచ్చి సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్గా మనం చెప్పడం జరిగింది. ఇందులో కాంబినేషన్ సర్క్యూట్స్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అంటే ఆల్రెడీ కాంబినేషన్ సర్క్యూట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే మన ఇవి మల్టీప్లెక్సెస్ కానీ, డీమల్టీప్లెక్సెస్, ఎన్కోడర్స్, డీకోడర్స్ ఇవన్నీ కూడా మనకి కాంబినేషన్ సర్క్యూట్స్లోకి రావడం జరుగుతుంది. అదే ఆల్రెడీ మనం డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఏంటి మల్టీప్లెక్సెస్, డీమల్టీప్లెక్సెస్, ఎన్కోడర్, డీకోడర్ ఇవన్నీ కూడా మనకి కాంబినేషన్ సర్క్యూట్స్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కాంబినేషన్ సర్క్యూట్స్ అన్నట్లయితే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్పుట్ అనేది ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అవ్వకపోయినట్లయితే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే అందులో ఎలాంటి మెమరీకి సంబంధించినటువంటి డివైజెస్ లేకపోయినట్లయితే దాన్ని కాంబినేషన్ సర్క్యూట్స్గా మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాంబినేషన్ సర్క్యూట్ డు నాట్ యూస్ ఎనీ మెమరీ. అదేనా, అందువల్ల అవి ప్రీవియస్ స్టేట్ ఇన్పుట్ మీద ఏ విధంగా డిపెండ్ అవ్వవు, ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. వీటిని కాంబినేషనల్ సర్క్యూట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి మెమరీ ఎలిమెంటు లేకుండా ప్రీవియస్ ఇన్పుట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేకపోయినట్లయితే కనుక, అదేవిధంగా ఇప్పుడున్న ప్రజెంట్ ఇన్పుట్ మీద ప్రీవియస్ ఇన్పుట్ యొక్క ఎఫెక్ట్ లేకపోయినట్లయితే దాన్ని కాంబినేషనల్ సర్క్యూట్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళే ఇన్పుట్ మీద ప్రీవియస్ ఇన్పుట్ యొక్క ఎఫెక్ట్ లేకపోయినట్లయితే దాన్ని కాంబినేషన్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్ అన్నట్లయితే కనుక మెమరీ ఎలిమెంట్ అనేది కనెక్ట్ చేసినట్లయితే, ఒక ఫీడ్బ్యాక్గా మెమరీ తీసుకున్నట్లయితే, లేదా మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో మెమరీ అనేటువంటి ఆప్షన్ ఉన్నట్లయితే సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, అంటే ఈ కాంబినేషన్ సర్క్యూట్లోనే మెమరీ అనేటువంటి ఎలిమెంట్ మనం యూజ్ చేసినట్లయితే కనుక దాన్ని సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వీటి గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం. చూడండి, సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్ లేదా లాజిక్ సర్క్యూట్ అంటే ఏం చెప్పొచ్చు. A sequential logic circuit contains logic gates. సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అంటే మెయిన్గా వీటిని కలిగి ఉంటే లాజిక్ గేట్స్ విత్ స్టోరేజ్ ఎలిమెంట్స్.
that means memory. Therefore, a combinational circuit with memory elements is called sequential logic circuit. అయితే మనం ఏం చెప్పొచ్చు, ఏ కాంబినేషనల్ సర్క్యూట్ లాజిక్ గేట్స్ కలిగి ఉంటుంది కాంబినేషనల్ సర్క్యూట్ అంటాం. దానికి మెమరీ కూడా కలిగి ఉన్నట్లయితే ఫర్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ with memory. The combinational logic circuit with memory elements is called a sequential logic circuit. అదేంటమ్మా, ఒక కాంబినేషనల్ సర్క్యూట్కి మెమరీ ఎలిమెంట్ని మనం ఇచ్చినట్లయితే కాంబినేషనల్ సర్క్యూట్ విత్ మెమరీ ఎలిమెంట్స్, ఒక కాంబినేషనల్ సర్క్యూట్కి మెమరీ ఎలిమెంట్స్ మనం కలిపినట్లయితే దాన్ని మనం లాజిక్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేంటి ఓకే. నెక్స్ట్ వచ్చి ఈ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్లో the output at any instant of time depends upon the present input as well as past outputs. అదేనమ్మా, the output at any instant of time depends upon the present input as well as past outputs. అంటే చూడండి, సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్లో ఏమవుతుందట, ద అవుట్పుట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ డిపెండ్స్ అపాన్ ది ప్రజెంట్ ఇన్పుట్స్ యాజ్ వెల్ యాజ్ పాస్ట్ అవుట్పుట్స్. అదేంది అంటే ఆల్రెడీ ముందు ఇచ్చినటువంటి ఇన్పుట్గా చూడండి అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన ఇన్పుట్తో పాటు చూడండి, దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ ప్రీవియస్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి, ప్రీవియస్ అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి అదేనమ్మా, దీనికి స్టోరేజ్ ఎలిమెంట్ అనేటువంటి అవసరం అవుతుంది. అదేనమ్మా, ఈ విధంగా జరగాలి అంటే మనం ఇందులో ఏం చేయాలి, దేర్ ఆర్ ఎలిమెంట్స్ which are used to store fast information. అదేంటి ఇక్కడ చూడండి, ద అవుట్పుట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, అంటే మీరు ఏ టైంలో చూసినా సరే అవుట్పుట్ అనేటువంటి డిపెండ్స్ అపాన్ ది ప్రజెంట్ ఇన్పుట్స్ యాజ్ వెల్ యాజ్ పాస్ట్ అవుట్పుట్స్. అటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన ఇన్పుట్స్తో పాటు ప్రీవియస్ ఇచ్చిన ఇన్పుట్ యొక్క అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ప్రీవియస్కి ఇచ్చిన ఇన్పుట్ యొక్క అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుందంటే దాంట్లో ప్రీవియస్ అవుట్పుట్ మనం స్టోర్ చేయాలి. అందుకని దాన్ని ఏమంటున్నాం, స్టోరేజ్ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఉందమ్మా, దీస్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్టోరేజ్ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్.
ఇప్పుడు అలా ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి, మెమరీ ఎలిమెంట్ని ఫీడ్బ్యాక్గా కనెక్ట్ చేయాలి. అర్థమైందా? ఇన్ ది సర్క్యూట్స్ మెమరీ ఎలిమెంట్స్ ఆర్ connected to form ఏ ఫీడ్బ్యాక్ పార్ట్. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, అవుట్పుట్ని తీసుకొచ్చి ఇన్పుట్ కలిపినట్లయితే దాన్నే మనం ఫీడ్బ్యాక్ అంటాం కదా, అదొక ఫీడ్బ్యాక్ పార్ట్గా కలపాలి మెమరీ ఎలిమెంట్స్ అనేటువంటి. దీన్ని మనం ఏమంటామంటే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ అంటారు. ఇలాంటి సర్క్యూట్స్ని మనం ఏమంటాం, ఫ్లిప్ ఫ్లాప్. అదేంటో ఇక్కడ చేసే విషయం ఏంటి, సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్లో ఏ టైంలో చూసినా సరే అవుట్పుట్ అనేటువంటి ప్రజెంట్ ఇన్పుట్తో పాటు పాస్ట్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఇంకా అందులో ఉందంటే దాని అర్థం అందులో స్టోరేజ్ ఎలిమెంట్ వాడుతున్నాం. ముందు జరిగినటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో, ముందర జరిగినటువంటి ఇన్పుట్స్ ఇచ్చడానికి అవుట్పుట్ వచ్చింది కదా, అవుట్పుట్ని తీసుకొచ్చి ఏం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేటువంటి ఇన్పుట్కి కనెక్ట్ చేయాలి. అందుకోసం స్టోరేజ్ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మెమరీని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఈ సర్క్యూట్ని ఏమంటే మా ఫ్లిప్ ఫ్లాప్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక బ్లాక్ డయాగ్రామ్ వేద్దాం. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. ఇది కాంబినేషనల్ సర్క్యూట్. ఈ కాంబినేషనల్ సర్క్యూట్కి ఏం చేసాం, ఒక ఎక్స్టర్నల్ ఇన్పుట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు వెళ్తున్నటువంటి లేటెస్ట్ ఇన్పుట్ అనుకోండి, ఇది దీనికి వచ్చిన అవుట్పుట్. అవునా? అయితే ఆల్రెడీ మరి ప్రీవియస్గా మనం ఇన్పుట్ ఇచ్చాం కదా, ఆ ఇన్పుట్కి వచ్చినటువంటి అవుట్పుట్ ఇది. ఆల్రెడీ మెమరీ ఎలిమెంట్ ఏం చేసింది, దాన్ని స్టోర్ చేసుకుంది. ఈ స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, ఇప్పుడు వచ్చేటువంటి ప్రజెంట్ ఇన్పుట్కి ఇవ్వడం జరుగుతుంది. అది ఉందమ్మా, దీన్ని ఫీడ్బ్యాక్ పార్ట్ అంటారు. ఇక్కడ అవుట్పుట్ ఫ్రమ్ మెమరీ ఎలిమెంట్. ఇక్కడ క్లాక్ సిగ్నల్ ఇవ్వండి. అదేనమ్మా, ఈ విధంగా ఉన్న సిగ్నల్ని మనం క్లాక్ సిగ్నల్ అంటాం. అది విందా, ఇలా చూడండి. ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ లేదా బ్లాక్ డయాగ్రామ్ సీక్వెన్షియల్ సర్క్యూట్లో ఏం చేస్తున్నాం, ఒక కాంబినేషన్ సర్క్యూట్ తీసుకుని దానికి ఏం చేస్తున్నాం, మెమరీ ఎలిమెంట్ని కనెక్ట్ చేయడం జరిగింది. అదేందమ్మా, అంటే ఇక్కడ మెమరీ సర్క్యూట్కి మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ప్రీవియస్లో ఇచ్చినటువంటి ఇన్పుట్ యొక్క అవుట్పుట్ని దీనికి ఇవ్వడం జరుగుతుంది ఇన్పుట్గా. ఈ మెమరీ ఎలిమెంట్స్ నుంచి వచ్చినటువంటి ఆ ప్రీవియస్ డేటాని ఏం చేసాం, ఇప్పుడు వచ్చినటువంటి ఇన్పుట్ కనెక్ట్ చేయడం జరిగింది. దాన్ని కాంబినేషనల్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందా? ఓకే, చూడండి. The data stored by the memory element at any given instant of time is known as present state of sequential circuit. అదేందమ్మా,
మనం ఏదైనా టైం తీసుకున్నప్పుడు, ఒక పర్టికులర్ టైం తీసుకున్నప్పుడు ఆ టైంలో అక్కడ స్టోర్ అయ్యేటువంటి డేటా ఉంటుంది కదా, దాన్ని ప్రజెంట్ స్టేట్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో ఇక్కడ డేటా స్టోర్ అవుతున్నట్లయితే కనుక దాన్ని ప్రజెంట్ స్టేట్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్గా చెప్పాలి. ప్రజెంట్ స్టేట్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. ఏ పర్టికులర్ టైంలో అయితే డేటా స్టోర్ అవుతుందో దాన్ని, అంటే ఇప్పుడు ప్రజెంట్ టైంలో డేటా స్టోర్ అవుతుంది, ఇప్పుడు ఈ టైంలో, దాన్ని ప్రజెంట్ స్టేట్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్గా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ కాంబినేషన్ సర్క్యూట్ అనేటువంటిది చూడండి. ఈ కాంబినేషన్ స్టేట్కి ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఇచ్చినట్లయితే, కాంబినేషన్ సర్క్యూట్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ వర్క్ చేస్తుంది, ప్లస్ ఈ ప్రజెంట్ స్టేట్ ఉంటుంది కదా, ఆ ప్రజెంట్ స్టేట్లో వచ్చినటువంటి న్యూ అవుట్పుట్స్ని స్టోర్ చేసుకుంటుంది మెమరీ ఎలిమెంట్ అనేటువంటిది ఉందా. అది చూడండి, ప్రజెంట్ స్టేట్లో మెమరీ ఎలిమెంట్ ఏం చేసింది, ప్రజెంట్ స్టేట్లో ఇక్కడ మెమరీని స్టోర్ చేసుకుంది కదా, ఆ స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏం చేసింది, నెక్స్ట్ న్యూగా వచ్చేటువంటి ఆ సిగ్నల్కి లేదా ఇన్పుట్కి ఇది ఇవ్వడం జరుగుతుంది. అదేంటమ్మా, అప్పుడు ఆ వచ్చే స్టేజ్ని ఏమంటే నెక్స్ట్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. ఇక్కడ చూడమ్మా, మీరు ప్రజెంట్ స్టేట్లో ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది మెమరీ మీద స్టోర్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ కొత్తగా ఇన్పుట్ ఇచ్చినట్లయితే కనుక ఆ ఇన్పుట్కి ఏమవుతుంది, ఈ మెమరీ ఎలిమెంట్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ వచ్చే స్టేజ్ ఏమంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ మెమరీలో స్టోర్ అయినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేస్తుంది, అది నెక్స్ట్ స్టేజ్లో వచ్చినటువంటి ఇన్పుట్కి యాడ్ చేయడం కోసం. దాన్ని నెక్స్ట్ స్టేట్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి సీక్వెన్షియల్ సర్క్యూట్ కూడా మనం ఏం చేస్తాం, క్లాక్ సిగ్నల్ని కనెక్ట్ చేస్తాం. ఇది ఒక రెక్టాంగులర్ సిగ్నల్ అన్నమాట. అది ఏమవుతుంది, ప్రతి టీ టైం పీరియడ్ తర్వాత రిపీట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి టీ టైం పీరియడ్ అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, రిపీట్ అవ్వడం జరుగుతుంది. అది రెగ్యులర్గా రెక్టాంగులర్ వేవ్గా ఇది రిపీట్ అవ్వడం జరుగుతుంది. దీన్నే క్లాక్ సిగ్నల్ లేదా టైమింగ్ సిగ్నల్ అని కూడా మనం అనడం జరుగుతుంది. అర్థమైందా. ఓకే, సీక్వెన్షియల్ సర్క్యూట్లో ప్రజెంట్ స్టేట్ అన్నట్లయితే మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇచ్చామో పర్టికులర్ టైంలో అక్కడ డేటా స్టోర్ అవుతున్నట్లయితే ప్రజెంట్ స్టేట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఆ డేటా తర్వాత వచ్చే సిగ్నల్ కనెక్ట్ అవుతుంది కదా, దాన్ని నెక్స్ట్ స్టేట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. Sequential circuits are classified into 2 types. Synchronous, asynchronous. Synchronous, ఇంకోటి ఏంటమ్మా asynchronous. Synchronous sequential circuits and asynchronous sequential circuits. ఇందులో సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఏం చెప్పొచ్చు. ఫస్ట్ వన్, సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అన్నట్లయితే
చూడండి, సింక్రోనస్ సీక్వెన్సర్ సర్క్యూట్ అంటే ఏ సర్క్యూట్కి అయితే మనం క్లాక్డ్ ఇన్పుట్ ఇచ్చాము అర్థమైందమ్మా, లేదా టైమర్ని ఇచ్చాము, దాన్ని మనం సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఉన్నట్లయితే క్లాక్డ్ సిగ్నల్ కలపము అర్థమైందా. అంటే చూడండి, సింక్రోనస్ సిగ్నల్కి ఏమవుతుంది, ఈ సింక్రోనస్ sequential circuit is a system whose behavior is different from the knowledge of its signals at discrete instant of time. అదేనమ్మా, డిస్క్రియేట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర మనం ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. దీస్ ఆర్ నోన్ యాజ్ క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. దీంట్లోనే మనం క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్గా కూడా మనం చెప్పడం జరుగుతుంది, క్లాక్డ్ ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి. అదేంటా ఎసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అన్నట్లయితే మనం ఈ క్లాక్డ్ ఇన్పుట్ని ఇవ్వం, ఇలా ఒక అనలాగ్ ఇన్పుట్ ఇచ్చినట్లయితే ద బిహేవియర్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ డిపెండ్స్ అపాన్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ఇన్పుట్ సిగ్నల్ చేంజెస్. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అని చేంజ్ అవుతుంది కాబట్టి ద స్టేట్ ఆఫ్ ది సర్క్యూట్ కెన్ బి ఎఫెక్టెడ్ అట్ ఇన్స్టెంట్ టైం. ఏ ఇన్స్టెంట్ దగ్గరైనా సరే ఆ సర్క్యూట్ అనేటువంటి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మాత్రం డిస్క్రియేట్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ దగ్గర మాత్రమే అదేనా, అంటే ఒక పర్టికులర్ టైంలో మాత్రమే ద అవుట్పుట్ అనేటువంటిది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకుంటే సింక్రోనస్ సర్క్యూట్కి ఈ క్లాక్డ్ ఇన్పుట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సింక్రోనస్ సర్క్యూట్కి అయినట్లయితే క్లాక్డ్ ఇన్పుట్ని ఇవ్వం, ఈ విధమైనటువంటి ఇన్పుట్ని ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా, అంటే ఇది డిస్క్రియేట్ సెట్ ఆఫ్ టైమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిస్క్రియేట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. సింక్రోనస్ సర్క్యూట్ అయినట్లయితే ఈ బిహేవియర్ ఆఫ్ సింక్రోనస్ సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్ అపాన్ ది ఆర్డర్ ఇన్ విచ్ ఇన్పుట్ సిగ్నల్ చేంజెస్ అండ్ ద స్టేట్ ఆఫ్ సర్క్యూట్ కెన్ బి ఎఫెక్టెడ్ ఇన్ ఇన్స్టెంట్ టైం. ఏ టైం దగ్గర చూసినా సరే ఈ సర్క్యూట్ అంటే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. డిస్క్రియేట్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ దగ్గర మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సీక్వెన్షియల్ సర్క్యూట్, కాంబినేషనల్ సర్క్యూట్కి సీక్వెన్షియల్ సర్క్యూట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూద్దాం. ఆల్రెడీ కాంబినేషనల్ సర్క్యూట్స్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు సీక్వెన్షియల్ సర్క్యూట్స్ని ఈ చాప్టర్లో డిస్కస్ చేసాం. రెండింటికి డిఫరెన్సెస్ కడదాం. Comparison between combinational and sequential circuits. Serial number, parameters. Combinational circuits, sequential circuits. ఇందులో ఫస్ట్ పారామీటర్ వచ్చి అవుట్పుట్. అవుట్పుట్ అనేది ఏంటి, అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ఇన్పుట్స్ అట్ ఎనీ ఇన్స్టెంట్. కాంబినేషన్ సర్క్యూట్ అనేటువంటిది ఓన్లీ మనం తీసుకునే ఇన్స్టెంట్లో అవుట్పుట్ మీద మాత్రమే, అదే ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అటువంటి అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ఇన్పుట్ అట్ దట్ ఇన్స్టెంట్. అంటే మనం ఏ పర్టికులర్ టైంలో అవుట్పుట్ తీసుకుంటున్నామో ఆ టైంలో ఉన్నటువంటి ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అదేంటమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు, అవుట్పుట్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ద ప్రజెంట్ ఇన్పుట్ బట్ ఆల్సో ద పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఇన్పుట్స్. అదేంటమ్మా, అవుట్పుట్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ద ప్రజెంట్ ఇన్పుట్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఏమవుతుందట, బట్ ఆల్సో ఆన్ ది పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఇన్పుట్స్. అంటే ముందున్నటువంటి ఇన్పుట్స్ యొక్క
ఇన్ఫర్మేషన్ హిస్టరీ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్పుట్ ప్రీవియస్ ఇన్పుట్ వచ్చి కావడం జరుగుతుంది అన్నమాట. దీన్ని సీక్వెన్షియల్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైంది. అలాగే దీని యొక్క మెమరీ ఎలిమెంట్, సెకండ్ వచ్చి మెమరీ ఎలిమెంట్. మనకి కాంబినేషన్ సర్క్యూట్ అంటే మల్టీప్లెక్స్, డీమల్టీప్లెక్స్, ఎన్కోడర్, డీకోడర్ ఇలాంటి వాటిలో మనకి మెమరీ ఎలిమెంట్ అవసరం లేదు కదా, నాట్ రిక్వైర్డ్. మరి సీక్వెన్షియల్ సర్క్యూట్లో మెమరీ ఎలిమెంట్ కావాలి కదా, రిక్వైర్డ్. అలాగే తర్వాత వచ్చి డిజైనింగ్. కాంబినేషన్ సర్క్యూట్ని డిజైన్ చేయడం ఈజీ, సీక్వెన్షియల్ సర్క్యూట్ని డిజైన్ చేయడం కష్టం, హార్డర్. అలాగే స్పీడ్ వచ్చి ఇది ఫాస్టర్, ఇది స్పీడ్గా వర్క్ చేస్తుంది, ఇది కంపేరిటివ్లీ స్లోయర్. దీంతో కంపేర్ చేస్తే, కాంబినేషన్ సర్క్యూట్ కంపేర్ చేస్తే మాత్రం స్లోగా వర్క్ చేస్తుంది, కంపేరిటివ్లీ స్లోయర్. అయితే కాస్ట్ దగ్గరికి వస్తులోకి, అంటే రేట్ దగ్గరికి వస్తులోకి ఇది ఎక్స్పెన్సివ్. ఇది కాంబినేషన్ సర్క్యూట్స్ అనేటువంటివి రేట్ ఎక్కువగా ఉంటే, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేటువంటివి చీపర్. మరి ఫస్ట్ ఇవి చూద్దాం, తర్వాత ఇంకొక 3 ఉన్నాయి, అవి చూడవచ్చు. అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ డస్ నాట్ ఓన్లీ ద ఇన్పుట్, అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ఇన్పుట్ ఎట్ దట్ ఇన్స్టెంట్. మనం ఏ ఇన్స్టెంట్లో అయితే అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుందో ఆ టైంలోని ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ ఇన్పుట్తో ఎలాంటి సంబంధం లేదు అక్కడ కాంబినేషన్ సర్క్యూట్లో. అదే సీక్వెన్షియల్ సర్క్యూట్లో అయితే ప్రజెంట్ ఇన్పుట్తో పాటు ప్రీవియస్ ఇన్పుట్ వల్ల వచ్చినటువంటి అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి పాస్ట్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో మెమరీ ఎలిమెంట్ వచ్చి నాట్ రిక్వైర్డ్ కాంబినేషన్ సర్క్యూట్లో, సీక్వెన్షియల్ సర్క్యూట్లో అయితే రిక్వైర్డ్. అలాగే డిజైనింగ్ వచ్చి కాంబినేషన్ సర్క్యూట్ని డిజైన్ చేయడం ఈజీ, సీక్వెన్షియల్ సర్క్యూట్ని డిజైన్ చేయడం హార్డర్. అలాగే స్పీడ్ వచ్చి కాంబినేషన్ సర్క్యూట్ అనేది ఫాస్ట్ స్పీడ్గా వర్క్ చేస్తుంది, సీక్వెన్షియల్ సర్క్యూట్ అనేటువంటిది కంపేరిటివ్లీ స్లోయర్. అదేనమ్మా, దీంతో కంపేర్ చేసి స్లోగా వర్క్ చేస్తుంది. ఎక్స్పెన్సివ్, అది కాస్ట్ వచ్చి కాంబినేషన్ సర్క్యూట్ ఎక్స్పెన్సివ్, సీక్వెన్షియల్ సర్క్యూట్ చీపర్, అంటే తక్కువ రేట్ ఉంటుంది అన్నమాట. తర్వాత 6వ పాయింట్ వచ్చి డిజైనింగ్ ఫ్లెక్సిబిలిటీ. దీని డిజైన్ వచ్చి లెస్ ఫ్లెక్సిబిలిటీ. జనరేటర్ హ్యాస్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. అది విన్నాం. చూడండి, కాంబినేషన్ సర్క్యూట్స్ తయారు చేయాలంటే లెస్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటి ఉండడం జరుగుతుంది, సీక్వెన్షియల్ సర్క్యూట్ తయారు చేయడానికి మోర్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. క్లాక్ ఇన్పుట్. సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో ఈ క్లాక్ ఇన్పుట్ అనేటువంటిది అవసరం లేదు, నాట్ నీడెడ్, అంత అవసరం లేదు. ఇక నీడెడ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో అయితే మాత్రం క్లాక్ ఇన్పుట్ని ఇవ్వాలి, నీడెడ్. అలాగే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్స్ వచ్చి కాంబినేషన్ సర్క్యూట్కి అయితే ఏంటి, యాడర్స్, డీకోడర్స్, కంపారేటర్స్, ఇవన్నీ కూడా మనం కాంబినేషన్ సర్క్యూట్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. యాడర్, డీకోడర్, కంపారేటర్ ఇవన్నీ కూడా కాంబినేషన్ సర్క్యూట్కి ఎగ్జాంపుల్. ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్ ఇవన్నీ కూడా సీక్వెన్షియల్ సర్క్యూట్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అది ఉన్న డిజైనింగ్ ఫ్లెక్సిబిలిటీ వచ్చి కాంబినేషన్ సర్క్యూట్ లెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సీక్వెన్షియల్ సర్క్యూట్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. అలాగే క్లాక్ ఇన్పుట్ వచ్చి దీనికి అవసరం లేదు కాంబినేషన్ సర్క్యూట్కి, సీక్వెన్షియల్ సర్క్యూట్కి నీడెడ్. అలాగే ఎగ్జాంపుల్స్ వచ్చి దీనికి యాడర్స్, డీకోడర్స్, కంపారేటర్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. సీక్వెన్షియల్ సర్క్యూట్కి వచ్చి ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకటి, కౌంటర్స్ ఏమో.
ఓకే, తర్వాత కంపారిజన్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ asynchronous sequential circuits. ఓకే, సీక్వెన్షియల్ సర్క్యూట్కి ఎసిన్క్రోనస్ సర్క్యూట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఓకే, ఫస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత పారామీటర్స్, నెక్స్ట్ సింక్రోనస్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, తర్వాత వచ్చి ఎసిన్క్రోనస్. సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఇందులో సీరియల్ నెంబర్ 1 వచ్చి బిహేవియర్, ఫస్ట్ పారామీటర్ వచ్చి బిహేవియర్. ఇక్కడ దీని యొక్క బిహేవియర్ వచ్చి డిస్క్రీట్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైంగా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేనమ్మా, ద బిహేవియర్ ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ ది నాలెడ్జ్ ఆఫ్ హిస్ సిగ్నల్స్ ఎట్ discrete instance of time. అంటే ఇక్కడ డిఫరెంట్ టైమ్స్ దగ్గర మా సిగ్నల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి, ద బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ది ఆర్డర్ ఇన్ విచ్ దట్ ఇన్పుట్స్ చేంజ్. ఇది మెయిన్గా ఇన్పుట్స్ చేంజ్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం క్లాక్ ఇన్పుట్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డిస్క్రీట్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం దగ్గర మనం సిగ్నల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్పుట్ చేంజ్ మీద డిపెండ్ అయ్యి దీని బిహేవియర్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అదేనమ్మా, తర్వాత యాక్టివేషన్. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్స్ అనేటువంటి ఎప్పుడైతే మనం క్లాక్ ఆన్ చేసామో అవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేనమాట, ద ఇన్పుట్ సిగ్నల్స్ కెన్ ఎఫెక్ట్ ది మెమరీ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ యాక్టివేషన్ ఆఫ్ క్లాక్. యాక్టివేషన్ ఆఫ్ క్లాక్ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇన్పుట్ సిగ్నల్స్ అనేటువంటి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ద చేంజ్ ఇన్ ఇన్పుట్ సిగ్నల్స్ కెన్ ఎఫెక్ట్ మెమరీ ఎలిమెంట్స్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఇది కూడా మెమరీ ఎలిమెంట్ని ఆన్ చేసిన చూడండి, ఇన్పుట్ సిగ్నల్స్ కెన్ ఎఫెక్ట్ మెమరీ ఎలిమెంట్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. మెమరీ యొక్క ఇన్పుట్ సిగ్నల్స్ అనేటువంటివి ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది.